మనం గత కొన్ని రోజుల నుంచి భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటున్నాం. చాలామంది నరేంద్ర మోడీని ఒడగొట్టాము, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాము అని. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాక్షస ఆనందం పొందుతున్నారు. నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పుట్టిందే దేశం ఫస్ట్ అని. మాకు పార్టీలో చేరిన సందర్భంలో కానీ, శిక్షణ ఇస్తున్న సందర్భం కానీ, ఏ సందర్భంలో అయినా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం దేశం మొదలు, తర్వాత పార్టీ, చిట్ట చివరిగా తాను అని చెప్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్ వాడో, లేకపోతే చైనా వాడో, బంగ్లాదేశ్ నుంచో, విదేశాల నుంచి అటాక్ అయినప్పుడు ఈ దేశం కోసం ఎంత అగ్రెసివ్గా ఉండాలో అంత అగ్రెసివ్గా ఉంటూ, రెండోది దేశంలో కొంతమంది విదేశీ ఫండింగ్తో అరాచక శక్తులను సృష్టించి దేశ భద్రతను, దేశం యొక్క సురక్షితను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎంత ఎదిగినా ఒదగడం నేర్చినా భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇలా మనం రైతు ఉద్యమం అప్పుడు చూసాం, పార్లమెంట్ మీద దాడి చేసి ప్రయత్నం చేయడం. ఆ రోజు 15th ఆగస్ట్, సేమ్ ఇట్లనే 15th ఆగస్ట్ సందర్భంలో వేలాది ట్రాక్టర్లు కొంచెం అరాచక శక్తులతోని ప్రయత్నం చేయడం, భారతీయుల్లో ఉన్న ఆవేదనని రెచ్చగొట్టి అటు పార్లమెంట్ మీద దాడి చేసే ప్రయత్నం చేయించడం మనం చూసాం. నిన్న కూడా కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల సమస్యల మీద ఏదైతే నిట్ పరీక్షా పత్రం లీక్ అయిందని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి, ఆ ఉద్యమంలో ఎవరైతే కమ్యూనిస్టు భావాలుండి ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచొద్దు, ఈ దేశం వ్యతిరేక శక్తులు ఉన్నారో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని హింసాత్మకంగా సంఘటన చేసి ఏ ప్రయత్నం చేశారో, ఈ రెండు సందర్భాల్లో నరేంద్ర మోడీ వివరించిన తీరు ఇలా భారతదేశ ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఒక అడుగు వెనుకేసినంత మాత్రాన ఓటమి కాదు. ఒక తండ్రి తన కొడుకు తప్పుదారి పడితే, తన కొడుకు ఏదైనా తప్పు చేస్తే ఏ రకంగా ఆ తప్పును తన మీద తీసుకుంటాడో, ఇవాళ ఈ భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి 152 సార్లు పేపర్ లీకేజ్ జరగడం జరిగింది. ఈ 152లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది కేవలం, ఏజెన్సీలు నిర్వహిస్తున్నది 20 పేపర్ లీక్ అయినాయి. 132 పేపర్ లీక్లు రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి. అందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న, ప్రతిపక్ష పద అధికారంలో ఉన్న రాష్ట్రాలు జరిగినాయి. మరి ఒక్కరు కూడా రాజీనామా చేశారని నేను అడుగుతున్నా. ఇవాళ చెయ్యరు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ని ఏకంగా ఏం చేసుకున్నారు. ఇలా ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు టార్గెట్ చేయడం ఒక్కసారి వివరించాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఈ వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ప్రధాని గారు ఏం చేశారు? తను విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఈ దేశంలో ఏదైతే మొఘలులు, అక్బర్లు, బీర్బల్ల గురించి పిల్లలకు దూరిపోస్తూ దేశం మీద ప్రేమ లేకుండా విదేశీ పరిపాలకుల మీద వాళ్ళ చరిత్రలు చెప్పే విధానాన్ని సమూలంగా మారుస్తూ విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో, యూనివర్సిటీలు అంటేనే దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాలుగా మారుతున్న సందర్భాల్లో వారు విద్యాశాఖ మంత్రిగా ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడుగా వచ్చాడు, ఒరిస్సా నుంచి ఏబీవీపీ నాయకుడిగా. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎక్కడ కూడా నీట్ పేపర్లో ఇంత ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా ఆయన అవినీతి జరిగింది, ఆయన ఈ అవినీతిలో పాల్పడ్డని కాదు, తన హయాంలో ఉన్న, తన అండర్లో ఉన్న ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అందులో పేపర్ లీకేజ్ అయింది, దానికి బాధ్యత వహించమని చెప్పారు. ఇలా దేశ భద్రత కోసం, దేశంలో అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి నెల రోజుల లోపలనే నీట్ పరీక్ష అయిన తర్వాత ఒక నెల రోజుల లోపలనే అట్టి పరీక్షను మళ్ళీ పెట్టి ఇలా లక్షల మంది విద్యార్థులు నీటిలో పాస్ అయ్యి ఉత్సవాలు చేసుకుంటుంటే విద్యార్థులు తక్కువ, దేశ ద్రోహులు లేదు నరేంద్ర మోడీని వ్యతిరేకించేటోళ్ళు, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటోళ్ళు, శ్రీరాముని వ్యతిరేకించేటోళ్ళు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటోళ్ళు
ఆ స్టేజ్ల మీద చూడండి ఎవరు పోతున్నారు, ఎవరు ఇది చేస్తున్నారు. ఇవాళ భారతదేశం అందుకోసమే ఒకే రాత్రి నరేంద్ర మోడీ ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటే 33 కోట్ల మంది ప్రజలు వీక్షించారు అంటే అది నరేంద్ర మోడీ మీద ఉన్న ఈ దేశ ప్రజలకు ఉన్న విశ్వాసం. ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ జరగలేదు. సోకర్ ఫుట్బాల్ లాంటి టీంలో లేదు, బాస్కెట్బాల్ లాంటి టీంలో విపరీతమైన అభిమానులు ఉంటారు, క్రికెట్కు విపరీతమైన అభిమానులు ఉంటారు. కానీ వాళ్ళకు కూడా జరగకుండా కేవలం ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి ఒక్క రిజ్ చేస్తే 24 గంటల లోపల 30 కోట్ల మీద ప్రజలు చూసిరంటే అది ఏ రకంగా నరేంద్ర మోడీ యొక్క ఒకే రోజు 10 లక్షల మంది అభిమానులు తన ఇన్స్టాలో, తన సోషల్ మీడియాలో తన యొక్క అభిమానులు పెంచుకున్న ఈ ప్రపంచంలో ఉందంటే అది నరేంద్ర మోడీ అని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ దేశం కోసం, దేశ విద్యార్థుల భవిష్యత్తు కోసం, ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు ఈరోజు మన నీట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాలేజీలో చదువుకునేందుకు వెళ్తున్న సందర్భంలో వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ కావద్దు. 15th ఆగస్ట్ వస్తుంది, 13 ఆగస్ట్ దాకా పార్లమెంట్ నడుస్తుంది. 13 ఆగస్ట్ లోపల ఈ దేశంలో కొంతమంది పిల్లలు వాళ్ళని రెచ్చగొట్టో లేకపోతే శ్రీకాంత్ చారిలాగా మిగతా వాళ్ళలాగా దొంగ దెబ్బతీసి ఆత్మహత్య ప్రేరేపరించి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసి నేపాల్ లాగా, బంగ్లాదేశ్ లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా, లేకపోతే ప్రపంచంలో అల్లకల్లోలం అవుతున్న దేశంలాగా ప్రయత్నం చేయాలనే ప్రయత్నాన్ని వమ్ము చేసేందుకే ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం. ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పేంది? మొఘళ్ళ చరిత్రలు, అక్బర్ల చరిత్రలు, బీర్బల్ల చరిత్రలు వద్దు. ఈ దేశ ప్రపంచానికి విశ్వగురులో ఉన్న ఈ దేశ చరిత్ర మనకు కావాలి, మన సంస్కృతి, మన పూర్వీకుల సంస్కృతి కావాలని చెప్పి వారు విద్యా వ్యవస్థలో మారుస్తున్న తీరే ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ మాట్లాడుతూ ఈ దేశంలో వాడు ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి వాడు సంవిధానం మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఎవడి పక్కనైతే కూర్చుంటున్నావో, ఎవడికి మద్దతు తెలుపుతున్నావో వాడే ఈ దేశానికి సంవిధాన్ని తూటబొడిచి ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు. నేను ప్రకాష్ రాజ్ లాంటి చాలామందికి చెప్తున్నాను, షబానా ఆజ్మీ లాంటి వీళ్ళందరికీ ఏం బాధ అంటే వాళ్ళ ఎన్జిఓ ఆర్గనైజేషన్కి విదేశీ ఫండ్స్ రాకుండా నరేంద్ర మోడీ అడ్డుకున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ మీద అక్కసు తీర్చుకోవాలి. అమెరికాలో కూర్చున్న సోరస్ అనే వ్యక్తి ఫండింగ్తో నడుస్తున్న ఇది 15 ఆగస్టు రోజు ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశంలో నక్సలిజం పోయింది, ఈ దేశంలో తీవ్రవాదం పోయింది, ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో 40 ఏళ్లలో వికసిత భారత్గా ముందుకు పోతుంది, ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న సందర్భంలో కావాలని ఈ దేశాన్ని బదనాం చేయాలి, ఈ దేశ యువతను ఒక డార్క్ అంటే చీకటి గదిలోకి నెట్టేయాలని చెప్పిన ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయించి ఈ దేశ పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు వారు చేసిన దానికి భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ఇవాళ మరొక్కసారి హెచ్చరిస్తున్నాను నేను అందరినీ కూడా, ఇవాళ యువతకు మేల్కొల్పమని చెప్తున్నాను.